విద్యార్థుల బతుకులు అగమ్య గోచరంగా తయారైనాయి. ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు నానా యాతనలు పడుతుంటే విద్య పైన అవగాహన లేనటువంటి విద్యాశాఖ మంత్రి ఆయన పిఆర్ కోసం పెద్ద పెద్ద సభలు చెప్పి డబ్బులు వృధా చేయడం తప్ప విద్యార్థులకు చేసే ఏం లేదు. ఇవాళ భారతీయ జనతా యువ మోర్చా బలమైన కార్యాచరణ తీసుకుంటున్నాం. విద్యార్థుల వద్దకు వెళ్తాం. విద్యార్థుల గొంతుక ప్రభుత్వానికి చేరే వరకు మా కార్యాచరణ ఉంటుంది. ఇవాళ విద్యార్థులు చదువులు అయిపోయాయి, మా దగ్గర డిగ్రీలు ఉన్నాయి కానీ సర్టిఫికేట్లు లేవనే పరిస్థితి, జాబులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి కానీ జాయినింగ్ లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి నిన్ను ఎవరు చేయమన్నారు? మూసీ సుందరీకరణ చేసి 7,000 కోట్లు ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వడానికి మాత్రం నీ దగ్గర డబ్బులు లేవు. ఇవాళ హైదరాబాద్ అని సిటీ ఉంటే ఈయనకి 4th సిటీ కావాల్సి వచ్చింది. 4th సిటీ ఎవరు కట్టమన్నారు నేను? అంటే విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టి ఇవాళ కేవలం కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్ల కోసం ఇవాళ ఈ పనులు ప్రారంభించారు తప్ప ఎటువంటి వేరే ఉద్దేశం ఆయనకు లేదు. ఇవాళ 20 లక్షల మంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి మా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి, మా స్కాలర్షిప్లు ఇవ్వండి, మా మెస్ బిల్లులు క్లియర్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తుంటే వాళ్ళని పట్టించుకోవు. ఎందుకంటే వాళ్ళు పేద విద్యార్థులు, ఎస్టీ విద్యార్థులు, ఎస్సీ విద్యార్థులు, బీసీ విద్యార్థులు, బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థుల యొక్క గొంతు ఆయనకి వినపడదు. ఎందుకంటే ఈ విద్యార్థులు చదువుకుంటే రేపు ఈయనని ప్రశ్నిస్తారని చెప్పి ఇవాళ వాళ్ళందరికీ ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా డిలే చేస్తున్నారు. మేము ఇప్పుడే వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, నీ కాంట్రాక్టుల కోసం, నీ కమిషన్ల కోసం చేసేవన్నీ మేము చూస్తూనే ఉన్నాం. తక్షణమే 20 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయకపోతే మీ బీజేవైఎం కార్యకర్తలం బీజేపీ కార్యాచరణ తీసుకొని నువ్వు సెక్రటేరియట్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఇవాళ విద్యార్థులు చెప్తున్నారు, విద్యార్థులు ఏమైనా నీ అధికారాన్ని అడిగారా? నీ అధికారంలో ఏమైనా వాళ్ళు ఆట అడిగారా? కేవలం వాళ్ళకి న్యాయబద్ధంగా రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కోసం వాళ్ళు ఇవాళ చెప్తుంటే నువ్వు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నావు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో నీ సెక్రటేరియట్ ముట్టడించడం జరుగుతుంది. మీ మంత్రులు కూడా జిల్లాల్లో తిరగని పరిస్థితి ఉంటుంది. అన్న జీవో నెంబర్ 7 చూసాం, 8 చూసాం, ఇవాళ 9 కూడా చూసాం. ఇవాళ డీబీటీ అనేది ఏంటి చెప్పండి? విద్యార్థులను మోసం చేయడం తప్ప ఏమైనా ఉన్నదా? విద్యార్థుల అకౌంట్లో డైరెక్ట్గా వేస్తానంటావు. ఇప్పుడు వరకు గతం రాష్ట్ర బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఇవాళ సుమారు 12,000 కోట్లు విద్యార్థులకు ఇవ్వాలి. అవి ఇవ్వకుండా ఇవాళ నువ్వు కొత్తగా ఏంటంటే ఈ టాపిక్ని డైవర్ట్ చేయడానికి మేము మీకు అకౌంట్లోకి వేస్తామంటారు. అకౌంట్లోకి వేయకపోతే అంటే కాలేజీలు పిల్లల్ని రేపు ఒత్తిడి చేస్తాయి. ఆల్రెడీ సర్టిఫికేట్లు రాక పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నారు. కాలేజీలకి, విద్యార్థులకి, తల్లిదండ్రులకి రోజు ఘర్షణలే జరుగుతున్నాయి. అంటే నువ్వు అయోమయ పరిస్థితులు సృష్టించి ఇవాళ డీబీటీ అనే కొత్త విధానాన్ని తీసుకొస్తున్నావు. దానికి తప్ప వేరేది లేదు. ఈ డీబీటీ అనే విధానాన్ని నువ్వు నిజంగా తేవాలనుకుంటే ఏదైతే నువ్వు మాటిస్తున్నావో అది నెలకి 250 కోట్లు అంటున్నావో అది అకౌంట్లోకి వేయాలి. నువ్వు ఫస్ట్ అన్నిటికంటే ముందు పాత బకాయిలు 12,000 కోట్లు చెల్లించాలి. ఇవన్నీ చేయకుండా నువ్వు డీబీటీ విధానం తీసుకొచ్చని హైకోర్టుని, ప్రజలని, విద్యార్థులని తప్పుదోవ పట్టించద్దు. ఇంకొకటి ఏంటంటే మేము సూటిగా నిన్న ఢిల్లీలో జరిగిన సంఘటనకి నిన్న రాహుల్ గాంధీ వెళ్ళిరని చెప్పేసి మీరు రాజ్ భవన్, లోక్ భవన్లు అన్నీ ముట్టడిద్దామని ప్రయత్నిస్తున్నారు. అదే కాంగ్రెస్ నాయకులని, యూత్ కాంగ్రెస్ని, విద్యార్థి విభాగ ఎన్ఐసీని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. అంటే మీకు తెలంగాణలో విద్యార్థులు కాదా? తెలంగాణలో ఉన్న విద్యార్థులు 20 లక్షల మంది బాధ మీకు వినిపించదా? ఎందుకు మీ రేవంత్ రెడ్డి మీ ముఖ్యమంత్రే కదా, ఎందుకు వెళ్ళి 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక బాధపడుతున్నారు? వాళ్ళకి తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి వాళ్ళకి న్యాయం చేయమని మీరు ఎందుకు అడగరు? దమ్ముంటే చేయండి. చేసి 110% 2 కోట్ల విద్యాలు తెస్తూనే ఉన్నాం. మేము ఎన్ని స్టార్టప్లు తీసుకొచ్చాము, ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాము. మీరు ఇప్పుడు వరకు దేశం మొత్తంగా చూడొచ్చు ఎన్ని స్టార్టప్స్ తీసుకొచ్చాం. చూడండి, ఉపాధి కల్పన అంటే పలు రకాలుగా ఉంటుంది. అది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. ఎన్ని హైవేస్ వచ్చినాయి, ఎన్ని ఎయిర్పోర్ట్స్ వచ్చినాయి, ఎంతమంది రైతులకి న్యాయం చేస్తున్నాం. ఇవన్నీ ఉద్యోగ కల్పన కాదా? ఒక ఎయిర్పోర్ట్ తీసుకొస్తే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? ఒక ఐఐటీలు, ఐఐఎంలు ఇవన్నీ రావడం వల్ల టీచర్స్కి ఉపాధి వస్తుంది.
ఒక మెడికల్ కాలేజీలు కడుతున్నాం, దానివల్ల డాక్టర్లకు ఉపాధి వస్తుంది. ఈయన ఏం చేశాడు చెప్పండి? ఈయన వచ్చిన 3 సంవత్సరాలు ఒక్క నమూనా చూపించండి రేవంత్ రెడ్డి గారిని, ఒక్కటి చూపించమని చెప్పండి. ఏ విధంగా తెలంగాణలో నీ మార్కు పాలన ఎక్కడ కనిపిస్తుంది? అరే విద్యార్థులు అండి, వాళ్ళు ఎస్టీ ఎస్సీ బీసీ విద్యార్థులు. ఒక విద్యార్థికి చదువుకు దూరం అయితే అతనికి ఒక్కరికే నష్టం కాదు, ఆ ఫ్యామిలీ మొత్తానికి నష్టం, ఆ కుటుంబానికి నష్టం. తెలంగాణ భవిష్యత్తు, తెలంగాణ ఏర్పడింది విద్యార్థులు యువత కోసమే. అట్లాంటి విద్యార్థులను యువకులను పక్కన పెట్టేసి మూసీ నదిలో నేను గాంధీ స్టాచ్యూ పెడతా, దానికి 7,000 కోట్లు ఖర్చు పెడతా అంటే, అరే చేసుకో, నీ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అడ్డు రాదు. కానీ నీ కమిషన్ల కోసం కాకుండా దయచేసి విద్యార్థులు పడే బాధను అర్థం చేసుకొని ఆ 20 లక్షల మంది విద్యార్థులకి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలా, లేకపోతే భారతీయ జనతా యువమోర్చా ఆ విద్యార్థుల తరఫున వాళ్ళ గళాన్ని వినిపిస్తుంది, సెక్రటేరియట్ని ముట్టడిస్తాం. కాక్రోచ్ జనతా పార్టీ దీంట్లో దేశాన్ని విచ్ఛిన్న చేసే శక్తులన్నీ ఉన్నాయి. చూడండి, సింపుల్ అండి. ఒకవేళ మేము అనుకున్న మాట నిలబెట్టుకోకపోతే 14-12 సంవత్సరాలుగా మాకు అధికారాన్ని ఎందుకు కట్టబెడుతున్నారు? ఇలా నరేంద్ర మోడీ గారి దిక్కు పలు దేశాలు చూస్తుంటే ఈ దేశంలోనే ఎందుకు ఇట్లాంటి వ్యతిరేకత వస్తుంది? ఎటువంటి వ్యతిరేకత లేదు. ఇది సోషల్ మీడియా కోసం, ఫోటోల కోసం, వీడియోలు చేసే ఇది ఆందోళన తప్ప వేరే లేదు. అదే నేనేమంట 110% అండి. మీరు చూస్తున్నారు ఇప్పుడు వీడియోలు కూడా, నీట్ పరీక్షలు అంటే నీట్ అంటే ఏంటో కూడా తెలియలేని పరిస్థితి. 100% ఉంటారని అన్నారు, దీంట్లో 50% మంది, ఇంకో 50 మందిని తీసుకొచ్చి మీకు అన్యాయం జరుగుతుంది, అది చేయండి, ఇది చూడండి. ఒకవేళ నిజంగా అన్యాయం జరిగితే 20 లక్షల మంది మళ్ళీ నీట్ రాశారు. జరిగింది కదా, నీటి పరీక్ష జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం 80 సార్లు లీక్ అయింది. ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా కేటీఆర్ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, 12 సార్లు పేపర్ లీక్ అయింది. జిరాక్స్ సెంటర్లో పంచిరండి పేపర్లు. 150 సార్లు జరగలేదు. మీరు ఒకసారి సరి చూసుకోండి, జరిగే పరిస్థితి ఉండదు ఇప్పుడు కూడా. అందుకనే నరేంద్ర మోడీ గారు ఇవాళ స్పెషల్ కోర్ట్స్ తీసుకురావడం జరిగింది. వెంటనే ఇట్లాంటివి ఏమైనా జరిగితే వాటి క్రిమినల్ కేసులు బుక్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు రావడం కూడా తీసుకురండి. ఇవాళ ప్రధానమంత్రి గారు కూడా దానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను వెంటనే ఏర్పాటు చేయాలని జరుగుతుంది. పరిహారం ఇవ్వడం జరుగుతుంది. చూడండి, నీట్ పరీక్ష జరగలేదు, జరిగింది, దీని గురించి కాదు. జరిగింది, రీ ఎగ్జామ్ పెట్టారు, అందరం పాల్గొన్నాము, అందరు వీడియోలు చూస్తున్నాము, అందరు విద్యార్థులు మాట్లాడి బాధ్యత వహించే కదా ఇప్పుడు తీసుకున్నాము. అంటే ఇప్పుడు ఎన్నిసార్లు కాంగ్రెస్ గవర్నమెంట్ పేపర్ అంటే కేటీఆర్ సమయంలో కూడా పేపర్ లీక్ అయింది, ఆయన రాజీనామా చేసిన మేము అంటే లీక్ అనేది నేను చెప్తున్నా కదా, ఇంత పెద్ద పైనుంచి కింద వరకు ఉంటుంది. ఆ సంఘంలో ఎక్కడో జరుగుంటుంది తప్పు, కానీ అదేమి విద్యార్థుల జీవితాలు నాశనం చేయాలని కాదు కదా. ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాతనే కదా ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పుకొని ఇవాళ ఇంతమంది ఇండస్ట్రీస్ ఏది ఉన్నా కానీ దేశంలో తయారు చేయాలి అనే లక్ష్యంతోనే కదా నరేంద్ర మోదీ గారు వెళ్ళింది. ఒక విద్యార్థుల జీవితాలు ఎందుకు నాశనం చేయాలనుకుంటారు? మీరెందుకు అనుకోరు? దీంట్లోనే ఈ లీక్ చేసిన వాళ్ళలోనే కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు లేరని ఎందుకు అనుకుంటున్నారు? విచారణ జరుగుతుంది. ఈ భారతీయ జనతా పార్టీని కార్నర్ చేయాలని చెప్పేసి వీళ్ళే చేపించారని ఎందుకు అనుకోకూడదు? దానికి విచారణ జరుగుతుంది. ఎవరున్నారో జస్టిస్ ముందుకు తీసుకొస్తాం, కోర్టుల ముందుకు తీసుకొస్తాం, వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. మాయలో పడకండి. ఎవరు పడమన్నారు? రిలీజ్ చేయొచ్చు కదా. మేము మాయలో పడమన్నామా? మేము పడమన్నామా విద్యార్థులను మా మాయలో? మరి రిలీజ్ చేసేసేయి. రిలీజ్ చేసి నువ్వే గొప్ప సీఎంగా విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ పైన ఎంత అవగాహన ఉన్న విద్యాశాఖ మంత్రి ఉన్నాడు కదా మనకి రేవంత్ రెడ్డి గారు. రిలీజ్ చేయొచ్చు కదా. రిలీజ్ చేసి మమ్మల్ని భారతీయ జనతా పార్టీని అడగచ్చు కదా, నువ్వేం చేసావని. ఇవన్నీ ఎందుకు ముసలి కన్నీళ్ళు?